బబువా స్థానంలో బీజేపీ గెలిచిన విషయం ఎక్కడా హైలైట్ అవ్వలేదు. బీహార్లో 2 స్థానాల ఓటమి కన్నా యూపీ ఓటమే పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు? యూపీలో వెలువడ్డ ప్రజా తీర్పు ఎన్డీఏ సర్కారుకు చేస్తున్న హెచ్చరిక ఏంటి? యూపీ ఓటమి బీజేపీ వైఫల్యమా లేక ఎస్పీ బీఎస్పీల సంఘటిత వ్యూహ ఫలితమా? ఈ ఫలితాలు కమలనాథులకు నిజంగా హెచ్చరిక. గోరఖ్పూర్, ఫుల్పురా ఏడాది కిందట యోగి ఆదిత్యనాథ్ సీఎం అవడంతో మరోసారి ఇండియన్ మీడియాలో పాపులర్ అయిన ఈ సెగ్మెంట్ తాజా ఎన్నికల ఫలితాలలో దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఎందుకంటే సాధారణ సెగ్మెంట్లలో బీజేపీ ఓడిపోయిందంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీహార్లో ఫలితాల కన్నా యూపీ రిజల్ట్సే పెద్ద సంచలనంగా మారాయంటే దానికి కారణం గోరఖ్పూర్ పరాజయమే. ఎందుకంటే బీజేపీకి 3 దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సెగ్మెంట్, ముస్లిం ఓట్లు కూడా గంపగుత్తగా బీజేపీకే వేయించే సెగ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఒక గోరఖ్పూరే. అలాంటి సెగ్మెంట్ లో యూపీ సీఎం సొంత సెగ్మెంట్ లో బీజేపీ ఓడిపోవడం మాత్రం నిజంగా సంచలనమే. ఇది భవిష్యత్ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న భయం ఇటు కమలనాథుల్లో గుబులు రేపుతోంది. నిజానికి గోరఖ్పూర్ ఓటమి మీద సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇచ్చుకున్నారు. అతి విశ్వాసమే కొంప ముంచిందని చెప్పుకొచ్చారు. నిజానికి గోరఖ్పూర్ ఓటమి బీజేపీకి ప్లాన్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్నట్లుగానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అతి విశ్వాసంతో బీజేపీ బరిలోకి దిగితే పరాభవం తప్పదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టి జాగ్రత్త పడేందుకు తాజా ఓటమి ఓ హెచ్చరిక అయిందనుకోవచ్చు. అయితే దీని నుంచి కమలనాథులు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకుంటారు అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే యూపీ మీద అతి విశ్వాసం పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదు అన్న వాస్తవాన్ని కమలనాథులు గుర్తించారు. నిజానికి ఇలాంటి ఎదురుదెబ్బలు బీజేపీకి కొత్తేం కాదు. ఎందుకంటే 2014లో మోడీ నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత చాలాసార్లు పరాభవం పాలైంది. 2015 జనవరిలో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాలు దక్కించుకుంది. అప్పటికి 27గా ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని ఏలుతున్న బీజేపీ 25 ఏళ్ల కాంగ్రెస్ సర్కారు మీద వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేకపోయింది. ఆమ్ ఆద్మీ దాటికి ఢిల్లీ ఎన్నికల్లో కమలం కకావికలమైపోయింది. అంతేకాదు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పరాజయాల్ని మూటగట్టుకుంది. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి దెబ్బకు ఏకంగా బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 26 అసెంబ్లీ సీట్లలో గెలిచి తన ఉనికి చాటుకుంది. అక్కడి నుంచే బీజేపీ మీద వ్యతిరేకత బీహార్లో కనిపిస్తూ వస్తోంది. కానీ రాత్రికి రాత్రే పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చేసి ఓవర్ నైట్ లో అధికారం తారుమారైపోవడం వెనక కథ నడిపించింది కమలనాథులే అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అప్పటి వరకు మోడీ అంటే విమర్శల వర్షం కురిపించిన నితీష్ కుమార్ ఒక్కసారిగా అదే మోడీ మీద ప్రశంసల జల్లు కురిపించడం రాజకీయంగా వర్కౌట్ అయిందేమో కానీ ప్రజల్లో మాత్రం సానుకూల ఫలితం తీసుకురాలేకపోయింది అన్నది అర్థమవుతోంది. ఈ రాజకీయ చదరంగంలో ఓడిపోయి ఒంటరైపోయిన ఆర్జేడీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. బీజేపీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనే ప్రచారాస్త్రంగా మలుచుకుంది. దీంతో 2 స్థానాల్లో ఆర్జేడీ జయకేతనం ఎగురవేసింది. ఒక్క బీహారే కాదు, గుజరాత్ ఎన్నికలు కూడా బీజేపీకి పెను సవాల్గానే నిలిచాయి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికార పీఠం దక్కించుకున్నా అందులో బీజేపీ వైఫల్యమే ఎక్కువగా ప్రొజెక్ట్ అయింది. 22 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న గుజరాత్ పీఠం దేశ ప్రధాని సొంత రాష్ట్రం. ఇక్కడ కనీసం 100 సీట్లు కూడా దక్కించుకోలేకపోవడం వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టింది. గుజరాత్ ప్రచారంలో మోడీ సర్వశక్తులు ఒడ్డుతూ ఉండడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మరోపక్క రాహుల్ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేలా ప్రచారం చేశారు. గుజరాత్ రిజల్ట్స్ కు ముందే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి సవాల్ విసిరారు. సొంత రాష్ట్రంలోనే బీజేపీ ఇంత కష్టపడితే ముందు ముందు ఇబ్బందులు తప్పవు అన్న అభిప్రాయాలు ఆనాడే వినిపించాయి. देखिए, जिस तरह से उन लोगों ने विकास छोड़ करके विनाश का काम शुरू किया है, जिस हिसाब से धर्म और जात में लड़ाने का काम किया, अफवाह फैलाने का काम किया, जो जुमला उन्होंने कहा, किसानों का कर्ज माफ नहीं कर पा रहे हैं, पूंजीपतियों को भगाने का काम कर रहे हैं, नीरव मोदी हो, आपके कोठारी हो, विजय माल्या हो, ललित मोदी हो, आप देखिएगा इसी प्रकार से बिहार में भी जो वहाँ के उप मुख्यमंत्री हैं वो खुद इतने घोटाले में फंसे हुए हैं, लेकिन कोई कार्रवाई और जांच नहीं हो रही। अब हमें आशंका है कि इस जीत के बाद यूपी और बिहार में जो मोदी जी और अमित शाह ये लोग सारे जो सीबीआई ईडी एजेंसी और तेज हो जाएंगे कार्रवाई करने में।
ఒక్క గుజరాతే కాదు, ఇటీవల ఆర్కే నగర్ బైపోల్స్ లో కూడా బీజేపీ ఓటమి కమలనాథులకు ఓ గట్టి హెచ్చరికే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నోటా కన్నా తక్కువ ఓట్లు గెలవడం నిజంగా హెచ్చరికే అని చెప్పుకోవాలి. అయితే ఈ 6-7 రాష్ట్రాల్లో వెలువడ్డ ఫలితాలే అన్ని చోట్ల రిపీట్ అవుతాయి అనుకోవడం అపోహే అవుతుంది. ఎందుకంటే యూపీలో గోరఖ్పూర్, ఫుల్పురా ఉప ఎన్నికల మీద బీజేపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలే కదని లైట్ తీసుకుంది. ఈ నిర్లక్ష్యం కూడా ఈ ఓటమికి కొంత కారణమైంది. మరోపక్క ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బద్ధ శత్రువులైన ఎస్సీ, బీఎస్పీలు కూడా ఒక్కటయ్యాయి. ఇది కూడా బీజేపీ ఓటమికి కొంత కారణమైంది. కానీ ఎస్పీ మాత్రం ఇది బీజేపీ వ్యతిరేకతకు నిదర్శనమంటూ చెప్పుకొస్తోంది. पूरे चुनाव में 2017 में हम अपने काम गिनाते रहे, बीजेपी के लोग सुधरे नहीं, कल तक कह रहे थे कि हमारे कारनामे बोल रहे हैं। आज तो शायद जनता ने जवाब दे दिया है। हम तो गतवा बीजेपी को भी विकास के रास्ते पे लौटना पड़ेगा, नहीं तो जो विनाश का रास्ता अपनाया है ये जनता उन्हें धकेल देगी। हमारा आपका नुकसान से ज्यादा समाज का और देश का नुकसान बीजेपी कर रही है। इनकी नजर में ये तौलते हैं कौन कैसा है। आज जनता पूछ रही है किसान के लिए क्या है, किसान के लिए क्या मिला है, बेरोजगार नौजवान के लिए क्या है। यही तमाम चीजें निकल करके आई और गरीब एक हो गया, मजदूर एक हो गया। యూపీలో బీజేపీ ఓటమి వెనుక చాలా కారణాలు, శక్తులు పనిచేశాయి అన్నది నిర్వివాదాంశం. ఈ 2 ఓటములను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ సార్వత్రిక ఫలితాలను అంచనా వేయడం అపోహే అవుతుంది. ఎందుకంటే గడిచిన 4 ఏళ్లలో బీజేపీకి ఓటములతో పాటు ఎన్నో విజయాలు కూడా పలుకరించాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ పోరులో ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. అయితే ఈ ఫలితాలను ఓ హెచ్చరికలా తీసుకుని మోడీ షా ద్వయం దిద్దుబాటు చర్యలు చేపట్టి ముందుకెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అధికారం దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.